Hare Krishna Mataji and Prabhuji, Dandavat Pranam. Thank you so much for joining today's morning session. So before I start the session, I would like to take the blessings of all the Guru Vaishnavas and present here. Mukam karoti vachalam pangum langayate girim yat krupatam hum vande Sri Gurum Dinataranam Paramananda Madhavam Sri Chaitanya Ishwarim. Hare Krishna. సో హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. సో లాస్ట్ వీక్ కొంచెం టూర్ వెళ్ళటం వల్ల నేను క్లాస్ తీసుకోలేకపోయాను. సో ఈ వీక్ నేను ఏమనుకుంటున్నాను అంటే క్లాసు జనరల్ టాపిక్ ఏ మాతాజీ ప్రభుజీ. చెప్పండి మాతాజీ, ఎవరు మాట్లాడేది? క్లియర్ ఉందిగా మాతాజీ? హరే కృష్ణ. నా వాయిస్ ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ నేను చెప్దాం అనుకుంటుంది ఏంటి అంటే, మనం అందరికీ తెలుసు భౌతికంగా మన శరీరం మెయింటైన్ చేయాలి అంటే, సో మనం రెగ్యులర్ గా హాస్పిటల్ కి వెళ్తూ ఉంటాము. మన ఆరోగ్యం లేదో ఇంట్లోనే కొంచెం ఏదైనా వయసు పెరిగింది అనుకోండి, మనం మందులు వాడాల్సిన పరిస్థితి వస్తే మందులు వాడి చక్కగా ఫిజికల్ హెల్త్ అనేది శారీరకంగా మన బాడీని మనం రక్షించుకోగలుగుతాం లేదా కాపాడుకోగలుగుతాం. లేదా మన చేతుల్లో లేనప్పుడు ఎవరి ఆశ్రయం పొందుతాం? మనం హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ ఆశ్రయం పొందుతాం. అవునా కదా మాతాజీ ప్రభుజీ? సో కాకపోతే మనం కృష్ణ కాన్షియస్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మనం తెలుసుకునేది ఏంటి మాతాజీ? ఫస్ట్ పాయింట్ భక్తి చేయాలండి మాతాజీ. మనం దేహం కాదు ఆత్మ. ఎస్, హరి బోల్ మాతాజీ. మనం దేహం కాదు ఆత్మ అని. సో దేహానికి కాదు ఆత్మ అని తెలిసినా కానీ ఈ దేహం మీద మోహం అనేది మనకి ఎప్పటికన్నా పోతుందా మాతాజీ? పోదు మాతాజీ, ఎక్కువ ఎస్ మాతాజీ. ఈ శరీరం మనకి ఇంకా ఎందుకు అంటే, ఈ శరీరం లేకపోతే మనము ఆ దేహంలో ఉన్న ఆత్మని కూడా రక్షించుకోలేం. కాబట్టి అలా ఉండడం మంచిదే, కానీ ఎక్కువ మోహం మాత్రం పెంచుకోకూడదు. అలా అని మనం ఏంటి రెండింటిని మెయింటైన్ చేయకుండా ఎక్కువగా దేహ పోషణం లేదా దేహాన్ని సంరక్షించుకోవడానికే, ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఇంద్రియ భోగాలకే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటాం. కానీ ఇంద్రియ భోగాల కంటే అన్నిటికంటే ముఖ్యమైనది మనకి లోపల ఉన్న ఆత్మ. సో ఆత్మ గురించి మనం దాని గురించి లేదా దాన్ని మంచిగా గ్రోత్ చేసుకొని దాని గురించి వింటూ దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఫైనల్ గా మనకి చేరాలి. ఈ ఆత్మ అనేది పరమాత్మ గోలోక వృందావనం చేరాలి. ఎందుకంటే మనము అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే. అవునా కదా? మనందరం కూడా భగవంతుని యొక్క అంశాలమే. కాబట్టి ఆ పరమాణువు తీసుకెళ్లి అణువులో కలవాలి. తెలుసుగా తెలిసింది. శ్రీకృష్ణ పరమాత్మను ఏమని అంటాం మనం? దేవాదేవుడు, విభు. విభు మనం వచ్చేసి అణు. ఈ అణువుని తీసుకెళ్లి విభులో కలపాలి. అప్పుడే మనం తీసుకున్న జీవితం చరితార్థమవుతుంది. సో ఇవాళ క్లాస్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మానసికంగా మనము ఎలా పెంపొందించుకోవాలి మానసిక హెల్త్. మానసిక ఇంకా ఈజీగా చెప్పాలంటే వైద్యం అనే అనొచ్చు, కానీ మానసికంగా అంటే మనకి రెండు విషయాలు వస్తాయి, మనస్సు అండ్ బుద్ధి. ఈ రెండిటి గురించి, ఈ రెండు కూడా సరి అయిన పోషణ ఎలా ఇస్తాం ఈ రెండిటికి. ఫిజికల్ బాడీకి అయితే చక్కగా మనం అంతా తింటాము, కావాల్సినవన్నీ చేసుకుంటాము. ఈ మనస్సు బుద్ధిని ఎలాగా గుడ్ స్టేటస్ అంటే మంచి ఆరోగ్యంగా ఎలా ఉంచగలుగుతాం? బాడీకి అయితే కావాల్సింది ఇస్తాము, మరి ఈ మనస్సు బుద్ధికి ఏమి ఇవ్వాలి మనం? హరినామ జపం చేయాలి. హరినామం జపం చేయాలి. ఇంకా భక్తి కలియుగంలో అదే చెప్పారు. స్థిరత్వం ఇవ్వాలి మాతాజీ. సో నేను 4 అంశాలు ఏవైతే మన మానసిక హెల్త్ ని పెంపొందించుకోవడానికి దోహదపడతాయో వాటి గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాను. పూర్వకాలం ఎట్లా ఉండేది అంటే, లైక్ ఇప్పుడంటే కలియుగం వచ్చేసింది, కానీ పూర్వకాలం ఎలా ఉండేదంటే, ఆస్తి పోయిందనుకోండి, ఏమన్నా పోయిందని అనుకునేవాళ్ళ? నేను సంపాదించిందంతా పోయింది అంటే ఏమీ పోయినట్టు. ఎందుకంటే నాకు మళ్ళీ శక్తి ఉంది, నేను సంపాదించుకోగలుగుతాను అని అనుకునేవాళ్ళు. అదే కనుక ఆరోగ్యం కొంచెం చెడిపోయింది అనుకోండి, మళ్ళీ కొంచెం జాగ్రత్త తీసుకుంటే నా ఆరోగ్యం మళ్ళీ తిరిగి వస్తుంది అని అనుకుంటారు. కానీ మన క్యారెక్టర్ పోతే మళ్ళీ రాదు, తీసుకురాలేము. అది పూర్వకాలంలో అలా ఉండేది. అసలు ఏదైనా మన అంటే బుద్ధి నశిస్తే ఇక మొత్తం పోయినట్టే. ఎందుకంటే సింపుల్ గా మనల్ని ఎవరన్నా కోపం వచ్చినా ఫస్ట్ మనల్ని అనే మాట ఏంటి? నీకు బుద్ధి ఉందా లేదా, కనీసం ఆలోచించి చేయవా అని అంటారా లేదా మాధవి? సో పూర్వకాలం ఎలా ఉండేది అంటే, ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అదే పోనీ ఆరోగ్యం లేదా, ఏదో కొంచెం మందులు వాడో ఆరోగ్యాన్ని కొంచెం పోగొట్టుకున్నాం అనే ఫీలింగ్ లో ఉండొచ్చు. అదే బుద్ధి మనసు పోయిందంటే మొత్తం పోయిందని అనుకోవచ్చు. కానీ ఇవాళ కలియుగం ఎలా ఉంది? రివర్స్. నుంచి మొత్తం రివర్స్. బుద్ధి లేదా, ఏం పర్లేదు, ఏమవుతుంది, నేను ఒక్కరినే కాదు చేసేది, అందరూ అలాగే చేస్తున్నారు అని అనుకుంటారు. అదే కనుక డబ్బు పోయింది అనుకోండి, ఇంకంతే, ఇంక మొత్తం నేను సంపాదించుకున్నంతా పోయింది బాబోయ్ ఎలాగా. ఇప్పుడు ఎట్లా తయారైంది అంటే ఈ కలియుగము ఉన్నదంతా కూడా
ముందు మనకున్న ఆరోగ్యం మొత్తం అంతా ఏం చేస్తున్నాము? డబ్బు సంపాదనలో పెడుతున్నాం. ఆ డబ్బు సంపాదన వచ్చాక ఏం చేస్తాం మళ్ళీ? మళ్ళీ ఆరోగ్యం కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తున్నాం. అవునా కదా మాతాజీ? ఎస్ మాతాజీ. ఎందుకైతే మనము ఆహార నిద్ర మొత్తం వదిలేసి ఎప్పుడైతే డబ్బు సంపాదనలో పడిపోతామో కరెక్ట్ టైంకి తిండి తినలేము, మంచి నిద్రపోలేము, ఆనందాలకు అన్ని దూరం ఉంటే ఇప్పుడు ఆనందిస్తే ఎలాగా, నాకు తర్వాత రోజులు ఆనందంగా ఉండాలంటే నేను డబ్బు సంపాదించాలి. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సరే, ఒక రిసార్ట్కి వెళ్ళాం, లేదా ఎక్కడో ఎంజాయ్ చేయడానికి రిఫ్రెష్మెంట్ కోసం ఒక మంచి రిసార్ట్కి వెళ్ళాం అనుకుందాం, లేదా ఈ మధ్య కాలంలో అందరూ మాట్లాడే మాల్దీవ్స్ హాలిడేని తీసుకుందాం. అక్కడికి వెళ్ళాను, మంచిగా సముద్రం ఎంజాయ్ చేస్తున్నాను, లేదా సన్ రైజ్ సన్సెట్ చూస్తున్నాము. అప్పుడు సడన్ గా కడుపులో నొప్పో లేకపోతే ఫుడ్ పడక మోషన్స్ అయినాయి అనుకోండి, ఆ వ్యూని మీరు ఎంజాయ్ చేయగలుగుతారా? ఏదైతే మీరు ఆస్వాదిద్దామని వెళ్ళారో, హాలిడే తీసుకుందామని, మీ బాడీ లేదు సహకరించకపోతే మాతాజీ. లేదు లేదు మాతాజీ. మాతాజీ. తీసుకోలేము. సో పోనీ బాడీ ఎంజాయ్ చేయి. సహకరించకపోయినా పక్కన పెట్టండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మనస్సు అంగీకరించట్లేదు, మనసులో వేరే ఏదో బాధ ఉంది, అప్పుడైనా సరే దాన్ని ఆనందించగలుగుతారా వెళ్ళిన లేదు హాలిడేని? మాతాజీ. అప్పుడు కూడా లేదు అప్పుడు మాతాజీ. కూడా సో లేదు మాతాజీ. దీన్ని బట్టి ఏం చెప్తున్నామంటే ఫిజికల్ హెల్తే కాదు, మనకి ఈ మెంటల్ హెల్త్ అనేది కూడా రెండు కరెక్ట్ గా ఉంటే అప్పుడు మనం అసలైన ఆనందాన్ని పొందగలుగుతాం. అర్థమైందా మాతాజీ ప్రభుస్? సో ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టి డబ్బు సంపాదిస్తున్నాం, మళ్ళీ అదే డబ్బు తిరిగి ఆరోగ్యాన్ని కొనుక్కోవడానికి వాడుతున్నాం. కాబట్టి ఈ కలియుగంలో ఎంత బిజీగా ఉన్నా సరే మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక్క నిమిషం ఆగాలి, ఆగి ఆలోచించి ఏది ముఖ్యం అనేది మనం డిసైడ్ చేసుకొని దేనికి ప్రయారిటీ ఇవ్వాలి. ఆలస్యమైనా పర్లేదు, ఏది ఇంపార్టెంటో మనం తెలుసుకొని దాన్ని ప్రాపర్ గా అంటే సరి అయిన పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా మనకి ఏం దొరుకుతుంది? భగవద్ధానం. ముందు భగవంతుడి కృప దొరుకుతుంది. సాటిస్ఫాక్షన్, ముందు మనము సాటిస్ఫై అవుతాం. సో ఓకే, అన్ని కరెక్ట్ గా ప్రయారిటైజ్ చేస్తున్నాము, ఏం చేయాలో చేస్తున్నాము, ఎలా చేయాలో తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం సంతృప్తి చెందామనుకోండి, అప్పుడు వేరే కోరికలు వస్తాయా మనకి? మన వరకు మనం అవును మానుకుంటాం మాతాజీ. పక్కన ఉన్న చూసేటప్పటికి మనం ఇదైపోతాం. అదే అందుకని మన వరకు అన్ని చేయాలనే ఇంటెన్షన్ ఉంటది, కాన్సన్ట్రేషన్ పెడతాం. పక్కన వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తుంటే మనం 50,000 సంపాదించాం అనుకోండి, వాళ్ళని చూసి మనకి బాధపడేదిను, మళ్ళీ ఇంకా ఇదంతా దాని మైల్కి వెళ్ళిపోయింది, ఇదంతా సక్సెస్ అయిపోయింది. ఇదే నెక్స్ట్ పాయింట్ మాతాజీ. ఏంటి అంటే ఇలా మనం గనక ఆగి ఆలోచించి ఏది ముఖ్యమో తెలుసుకోకపోతే మనం పెట్టే అటెన్షన్ అంతా కూడా లేదా మన శక్తి అంతా కూడా ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే నేను హృషికేశ్ ప్రభుజీ క్లాస్ లో విన్నాను ఇది మాతాజీ. ఎప్పుడైతే మనము ఒకరిని నిందిస్తామో, ఒకరిని తిడుతామో, అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు అంటే మనం ఏదైతే మంచి పనుల ద్వారా ఆర్జించిన సుకృతి ఏదైతే ఉందో ఆ సుకృతిని వదులుకుంటున్నాం అని అర్థం. సో ఆ సుకృతిని వదులుకోవడం అంటే ఎవరినైతే మీరు తిడుతున్నారో మీ దగ్గర నుంచి ఉన్న మంచి అకామిడేట్ అంటే మీరు ఏర్పరచుకున్న మంచి ఫలితం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అనమాట. సుకృతి అంటే ఏంటి? మంచి ఫలితాలు. ఏవైతే మీరు మంచి పనుల ద్వారా లేదా మంచి చేసి మీరు కర్మను తెచ్చుకున్నారో, పెంపొందించుకున్నారో, ఆ కర్మ ఒకళ్ళని తిట్టడం వల్ల ఆ తిట్టిన వాళ్ళకి కర్మ వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీ ఖాతాలో 0 అవుతుంది, మీరు ఎవరినైతే తిడుతున్నారో వాళ్ళ ఖాతాలో సుకృతి పెరుగుతుంది. సో ఇది తెలిస్తే తిడతారా మాతాజీ ఎవరినైనా? చెప్పండి. నేనైతే అసలు ఇదివరకు గ్యారంటీగా ఎవరన్నా ఒక మాట అనగానే మనం 1కి 10 మాట అన్నామా, 5 మాటలు అన్నామా అనేటట్టు ఉండేది. నేను ఎందుకు పడాలి ఈ మాట అనేది. కానీ ఎప్పుడైతే నిజంగా నమ్మరు మాతాజీ ప్రభుస్, ఎప్పుడైతే ఈ మాట విన్నానో అవతల ఒక మాట అంటే అమ్మో నా సుకృతి పోతుంది. డబ్బు ఇది కాదు, మొత్తం అంత ఆరోగ్యం కాదు, సుకృతి పోతుంది. సుకృతి పోతే ఎంత చేసినా ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా మాతాజీ ప్రభుజీ? ఏముండదు మాతాజీ, ఏముండదు. ఇవాళ రేపు కాలంలో డబ్బు సంపాదన అనేది అసలు విషయమే కాకుండా అవుతుంది. అవునా కదా మాధవి? ఒప్పుకుంటారా లేదా? అవును మాతాజీ. ఈ విధంగా అయినా సరే డబ్బు వచ్చేస్తుంది, కానీ అవసరం మంచి అయితే కర్మలు వస్తున్నాయా? మంచి మంచి కర్మలు సుకృతిని చేయగలుగుతున్నాం? సుకృతిని పెంచుకోవడమే కష్టం ఉంది మాతాజీ కష్టం ఇప్పుడు అవుతుంది. ఈ కాలం. ఎస్ మాతాజీ. సో ఈ విధంగా ఇంకా చెప్పాలి అంటే ఈ మానసికంగా మనం ఎలా ఉన్నాం అనే దానికి ఏమన్నా చెకప్స్ ఉన్నాయా? ఎలా ఉంది మన బుద్ధి, ఎలా ఉంది మన మనస్సు అనేది మనకి తప్ప ఎవరికైనా తెలుస్తుందా? అన్ని మనకే తెలుసు మాతాజీ. ఈ అదే బాహ్య మామూలుగా శరీరానికైతే ఫిజికల్ హెల్త్, తెలుస్తుంది మాతాజీ. బాడీ హెల్త్ బాహ్య అయితే చక్కగా శరీరానికైతే తెలుస్తుంది మామూలు మాతాజీ. అంతరంగంగా మనది మనకి మాత్రమే మనకి తెలుస్తుంది. మాత్రమే తెలుస్తుంది. అదే ఒక ఫిజికల్ హెల్త్ అనుకోండి, పక్కన చూసే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మనల్ని అడుగుతారు కూడా, ఏంటి ఇలా నీరసంగా ఉన్నావు, కనపడంగానే అంటారా లేదా మాతాజీ? సో వెంటనే డాక్టర్ దగ్గరికి చూపించుకోపోయావా, లేదా ఏదైనా టాబ్లెట్ తీసుకోపోయావా అని. ఫిజికల్ హెల్త్ అనేది అందరూ చూడగలుగుతారు, కానీ మన మానసిక హెల్త్ అనేది మనకి మాత్రమే తెలుస్తుంది.
అవునా కదా మాతాజీ? లేదా మీరు ఎవరితో అయితే అవును. మీరు బాగా క్లోజ్ గా ఉండి మీరు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళతో పంచుకోగలిగితే మీ మనస్సు లోపలది, అప్పుడు వాళ్ళు ఏమైనా కొంచెం సజెషన్స్ ఇవ్వగలుగుతారు. అవునా కదా మాతాజీ ప్రభుజీ? ఎస్ అవును అవును మాతాజీ. మాతాజీ. ఇంకా అవును మనం మాతాజీ. మెయిన్ ఎందుకు ఈ మెంటల్ హెల్త్ గురించి స్ట్రెస్ చేస్తున్నాను అంటే, మనము ఈ భౌతిక ప్రపంచం ఎలాంటిది, దుఃఖాలయం, అశాశ్వతం. సో ఎవ్రీ టైం మనం ఎలా ప్రతి నిమిషం ఎలా గడుపుతున్నాము, మాయతో ఫైట్ చేస్తూనే ఉన్నాం. అవునా కదా? సో అవును ఒక మాతాజీ. రోజు తీసుకుంటే, ఒక రోజు కూడా అసలు కొన్ని గంటల సమయం మనం గడిపే జీవితాన్ని గనక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, ఎప్పుడన్నా ఒక్కసారి కూడా బాధపడకుండా ఉంటాం. కొన్ని గంటలు చాలు. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం, 5 నిమిషాల తర్వాత ఏదో చేసేది. మీరంటే పక్కింటి వాళ్ళు ఏదైనా కొత్తది కొనుక్కోవచ్చు, లేదా వాళ్ళకి డబ్బు రావచ్చు, లేదా వాళ్ళకి ఆస్తి రావచ్చు, లేదా మనకంటే మంచి వంటలు వాళ్ళు తింటూ ఉండొచ్చు. అలా వాళ్ళు ఎక్కువ వంటలు తింటున్నారు మీరు ఫీల్ అయ్యారంటే మనకి జ్ఞానం రానట్టే. ఒప్పుకుంటారా లేదా మాతాజీ? అవును మాతాజీ. సో ఏంటంటే ప్రతి అవును. క్షణము కూడా మనము ఈ చుట్టూ జరిగే నెగటివిటీకి, లేదు మన చుట్టూ మనకి తెలియకుండా మన ప్రమేయం లేకపోయినా మనల్ని అనే మాటలకి డిప్రెస్ అవుతా ఉంటాము, కృంగిపోతూ ఉంటాము, చాలా నెగటివిటీకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా అయినప్పుడు మనం ఏమవుతుంది, జనరల్ గా ఎక్కడికైతే రీచ్ అయ్యామో అక్కడ నుంచి పడిపోతాం. అంటే ఒక లెవెల్ కి పర్లేదు నేను భక్తి చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రౌండ్స్ చేస్తున్నా, అమ్మో నన్ను వాళ్ళు ఇదన్నారు నేను నెగటివిటీ నాకు ఏంటో బాలేదు మనసు అని అనుకున్నాం అనుకోండి, 5 చేసేదల్లా 2 చేసేటప్పటికే మూడో దానికి మనకి శక్తి చాలదనిపిస్తుంది, ఫిజికల్ గా కాదు మానసికంగా. సో అలా పడిపోయినప్పుడు ఎప్పుడైతే మీరు బాగా వెంటనే లేవగలుగుతారో తెలుసుకొని ఇది మాయ యొక్క ఎఫెక్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి, జ్ఞానం పొందినప్పుడే. ఆ జ్ఞానం ఎలా పొందగలుగుతాం, ఇది మనకి మళ్ళీ తెలిసినట్టే ఒక గురువు శరణాగతి ద్వారా ఆ గైడెన్స్ లో ఉండి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం అనేది గురువుతోనే డిస్కస్ చేయగలుగుతాం. అవునా కాదా మాతాజీ ప్రభుజీ? ఎస్ సో అలాగా అవును. నేను రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా నేను పైకి మళ్ళీ సుకృతి పొందుతాను అనే నమ్మకం మనకు ఉండాలి, దిగులు చెందకూడదు. అలాగే ఇంకొకటి వచ్చేసి, కొంతమంది అనడానికి ఈజీయే గానీ అందరూ చెప్పడానికి ఇష్టపడరు. అవునా కదా? ఏం జరుగుతుంది, ఈ నేను చెప్తే ఏమనుకుంటారో, నేను చెప్పొచ్చో లేదో, అడగచ్చో లేదో అనే భావాలతో కూడా ఉంటాం. అవునా కదా మాతాజీ? అవును సో మాతాజీ. అలాంటివి మాతాజీ. లేకుండా కనీసం కొంచెం పోనీ మొత్తం జరిగింది 100% చెప్పకపోయినా మినిమం మోర్ దాన్ హాఫ్ అంటే ఒక 60% అయినా షేర్ చేసుకోగలిగితే, అప్పుడు మీ మనసులో ఏం రన్ అవుతుందో అవతల వాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకంటే మనం ఎవరినైతే అప్రోచ్ అవుతున్నాం వాళ్ళేమి సైకియాట్రిస్టులు కాదు, సైకోథెరపిస్టులు కాదు. అవునా కదా మాతాజీ? సో ఏది రన్ అవును. అవుతుంది, ఏ విధంగా ఆలోచించి మీరు క్వశ్చన్ అడుగుతున్నారు అనేది అర్థం కావాలి అంటే మీ మనసు విప్పి మాట్లాడాలి. ఆ మనసులో ఏం జరుగుతుంది, ఇది పద్ధతి, ఇది నన్ను ఎక్కువ లాగుతుంది, ఇది నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది అంటే, అంటే డబ్బు పరంగా నేను డిస్టర్బెన్స్ అవుతున్నానా, లేదా నా హెల్త్ పరంగానే డిస్టర్బ్ అవుతున్నానా అనేది ఇంకా ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బుద్ధి ఏదైతే ఉందో, ఆ బుద్ధి మన ప్రవర్తనని నరకం నుంచి స్వర్గానికి తీసుకెళ్లొచ్చు, అదే స్వర్గంలో ఉన్న మనల్ని నరకంలో పడేయచ్చు. ఒప్పుకుంటారా లేదా మాతాజీ? ఎస్ అవును మాతాజీ. మాతాజీ. అవును మాతాజీ. అందుకని ఇప్పుడు మనం ఇలా ఈ ఇంత బాధ పెడుతున్నా, ఎంత మనము చాలా, హరే కృష్ణ. సో ఏదైతే మనల్ని ఏది ఎక్కువ ఇంపార్టెంటో ఈ మానసిక హెల్త్ కండిషన్ అనేది చెక్ చేసుకోవడానికి 4 పద్ధతులు ఉన్నాయి. అది ఫస్ట్ లో ఒకటి ఏంటంటే, దృఢపరచుకోవడం ఎలా, మన మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవడం ఎలాగా అంటే, ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికల్ హెల్త్ ఉందనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరికైనా చిన్న జ్వరం వచ్చినా, వైరస్ లాంటి ఫీవర్ వచ్చినా, కొన్ని జ్వరాలు ఉంటాయి, అవి ఐ మీన్ ఒకరి నుంచి ఒకళ్ళకి అంటవు, సోకవు, కానీ కొన్ని మాత్రం అంటుతాయి. అవునా కాదండి? ఎస్ మా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం అంటాం దాన్ని తెలుగులో ఏముంటది, అమ్మవారు పోసింది అని అంటారు, రైట్? విన్నారు ఎవరన్నా? సో అవును. అవును అంతెందుకు రీసెంట్ గా మనం చికెన్ పాక్స్ చికెన్ అవును పాక్స్, మాతాజీ. హరే కృష్ణ, చికెన్ పాక్స్ ఆ మనిషికి దగ్గరలోకి వెళ్ళగలుగుతామా? అవును లేదు. ఏమో మాతాజీ. అంటుకుంటుంది అని అంటాం. అవునా కాదా? అంతెందుకు కరోనా లాంటి పెద్ద బీభత్సమే వచ్చింది, కరోనానే పెద్ద ఎగ్జాంపుల్. అసలు ఎవరికి వాళ్ళు బందీలు అయిపోయి ఇళ్లలో ఉన్నామా లేదా? అవును సో మాతాజీ. సో మానసికంగా అంటే శరీరానికి కలిగిన ఇల్ హెల్త్ ఏదైతే ఉందో, అనారోగ్యము, అది కొన్నిసార్లు కనిపిస్తుంది. కానీ మానసికంగా ఉండే ఇల్ హెల్త్, అనారోగ్యం, మానసిక అనారోగ్యం కనిపిస్తుందా మాతాజీ? ఫర్ ఎగ్జాంపుల్ లేదు. నేనే ఉన్నాను, నా మనసులో ఎట్లాంటి అంటే మానసిక అనారోగ్యం అనేది నా మనసులో లేదా నా బుద్ధిలో రన్ అయ్యే థాట్స్ మీరు గ్రహించగలుగుతారా? లేదు మాతాజీ. మాతాజీ. లేదు మాతాజీ. లేదు మాతాజీ. చెప్తేనే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్టక్ అయింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్ట్రక్ మనం అయింది మాతాజీ. మానసికంగా బుద్ధి ఎలా మారుతుంది అనేది మనం గెస్ చేయగలుగుతామా? లేదు మాతాజీ.
చేయలేం మాతాజీ. కాబట్టి మన మనసుకి బుద్ధికి ఎలా ఉండాలి అంటే మనం ఎవరితో అయితే సమయాన్ని గడుపుతున్నామో లేదా ఎవరితో అయితే మనం ఎక్కువ టైం ఉంటున్నామో వాళ్ళ వల్ల నాకు నాలో పాజిటివిటీ పెరుగుతుందా లేదా నెగటివిటీ పెరుగుతుందా, వాళ్ళు నా మంచి కోరుకుంటున్నారా చెడు కోరుకుంటున్నారా, వాళ్ళతో ఉండడం వల్ల నేను పరిపక్వత అంటే ఆ, అధమ లోకాలకు వెళ్తున్నానా పై లోకాలకు వెళ్తున్నానా వెళ్ళే ఛాన్స్ ఎలా ఉంది. సో వాళ్ళతో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గాసిపింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళతో పాటు మనం కూడా అవును అలా అన్నారా నాకు తెలుసు వీళ్ళు ఉన్నారని గాసిపర్స్ తో జాయిన్ అయితే మనం కూడా గాసిప్ చేయడమే చేస్తాం. అదే హరినామ సంకీర్తన వాళ్ళతో జాయిన్ అయితే మనం కూడా ఖచ్చితంగా హరినామ సంకీర్తన చేస్తాము. సో అంటే ఏంటి అంటే ఎలాగైతే శారీరకంగా ఆ బాధలో ఉన్న వాళ్ళకి దూరంగా ఎలా ఉంటామో మనకంటూ మనం ఒక బౌండరీ గీసుకోవాలి. ఆ బౌండరీలో ఎవరిని ఉంచుకోవాలి అంటే ఎవరైనా సరే ఫ్యామిలీ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, లేదా మనం పనిచేసే కార్యాలయాల దగ్గర అవనివ్వండి, వాళ్ళతో గనక మనకి ఈ బౌండరీ ఒకటి గీసుకొని ఆ బౌండరీ ఏమనుకుంటున్నాం మనం, ఆ బౌండరీ ఎవరెవరు దాటగలుగుతారు, ఎవరైతే ఆ బౌండరీ దాటి నా దగ్గరికి రాగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా నా వెల్ విషర్స్ అవ్వాలి, అంటే నా మంచి కోరుకునే వాళ్ళు అవ్వాలి, నన్ను ప్రేమించే వాళ్ళు అవ్వాలి, నా మనసు బుద్ధికి ఏదైతే మంచిదవుతుందో అది చెప్పే వాళ్ళు అయితేనే మనం ఆ బౌండరీ దాటి వాళ్ళని లోపలికి రానివ్వాలి. అండ్ ఇంకా ఈజీగా సింపుల్ గా ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలి అంటే హృషికేశ్ ప్రభుజీ చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఒక మనిషి బాధ పెట్టినా ఒక మనిషి పొగిడినా వాళ్ళకి ఆ ఛాన్స్ ఎలా వస్తుంది, మనం మనం ఇస్తే వాళ్ళ పొగడ్తను యాక్సెప్ట్ చేస్తే పొగడ్నిస్తున్నాము, లేదా తిడుతున్నారంటే వాళ్ళకి అది ఇచ్చింది కూడా మనమే. సో ఒక మనిషి మనతో ఎలా బిహేవ్ చేయాలనేది మనం ఇచ్చిన వల్లే ఉంటుంది, అవునా కాదా మరి. అంతెందుకు చిన్న పిల్లవాడిని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. చిన్న పిల్లవాళ్ళు కొన్నిసార్లు ఏంటి దగ్గరకు వచ్చి మనం ముద్దు చేస్తూ ఉంటాం, అవునా కదా. ఆ ముద్దు చేసే దాంట్లో ఒక ముద్దు అడుగుతామో లేదంటే మనము హక్ చేసుకోవాలని అనుకుంటాము. కొన్నిసార్లు బాగానే ఇస్తారు, కొన్నిసార్లు వస్తారా మన దగ్గరికి, రమ్మన్నా కూడా రారు, అవునా కదా. yes, ma'am. ఆ చిన్న పిల్లవాడే బౌండరీస్ గీసుకోగలుగుతున్నాడు, ఇంత పెద్దవాళ్ళు మన బౌండరీస్ గీసుకోలేమంటారా మాతాజీ ప్రభుజీ. కానీ మనం ఇచ్చేది కాదు కదా మాతాజీ. ఇప్పుడు మీరున్నారు, క్లాస్ చెప్తున్నారు, మిమ్మల్ని మేము పొగిడినా తిట్టినా మీకు తెలియదు కదా, అది మా ఒపీనియన్ మీద మా అభిప్రాయం మీద ఉంటది. కానీ మిమ్మల్ని పొగడాలి, మెచ్చుకోవాలి, బాగా చెప్పింది అని చెప్పంటూ అది మీకు తెలియదు కదా, అది మా ఒపీనియన్ మీద ఉంటుంది. అంతేగాని మీరు పొగడాలని మీరు అనుకోరు, ద్వేషించాలని మీరు అనుకోరు. అనుకోకపోయినా మీరైతే షేర్ చేస్తారు ఏదో ఒక విషయం, అవునా కదా మాతాజీ. ఆ షేర్ చేసిన దాన్ని నేను ఎలా తీసుకుంటాను. సో నన్ను పొగిడారా గురు వైష్ణవ కృప అని అంటాము, నన్ను తిట్టారా అంటే మనం ఏమనుకోవాలి, పరిపక్వత చెందిన తర్వాత జ్ఞానం రాలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారా అని అనుకోవాలి తప్ప నన్ను ఇలా అన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పలేకపోయానో లేదా చెప్పానో అని అన్నారు అంటే సరే వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో అంతవరకు అర్థమైందని మనం మౌనంగా ఉండాలి తప్ప వాళ్ళ అన్న మాటని మనం తీసుకొని మనం డిప్రెస్ అవ్వద్దు అనేది. ఎందుకు అంటే దానివల్ల మనలో ఇంప్యూరిటీ పెరుగుతుంది, మనం వచ్చేదే ప్యూరిఫికేషన్ అవడం, ప్యూరిఫై అవ్వడానికి. సో మన మనసులో ఉన్న మలినాలన్నీ తొలగించుకోవడానికి, మనసులో ఉన్న మలినాలన్నీ పోతేనే కదా అప్పుడు మనకి మానసిక హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. అర్థమైందా మాతాజీ. సో నేను అనేది ఆ బౌండరీ ఒకటి సెట్ చేసుకుంటే ఆ బౌండరీలోకి మనం ఎవరిని రాణిస్తున్నామో ఎవరిని రానివ్వట్లేదు అనేది మనకి క్లారిటీ ఉంటే ఖచ్చితంగా మానసికంగా హెల్త్ మనకి మంచిగా ఉంటుంది. అంటే గట్టిగా రోబస్ట్ అంటాం కదా, అంటే రాతిలాగా అని అనకూడదు కానీ చాలా గట్టిగా ఉంటుంది, అంత ఈజీగా గోడ పగలదు అని అంటాం చూసారా, అలా అనమాట. అర్థమవుతుందా మాతాజీ. సో సెకండ్ వచ్చేసి సరే మనం ఏమంటున్నాం, ఆరోగ్యం బాగోకపోతే మనం దూరంగా ఉంటాం, వాళ్ళకి దూరంగా ఉంటాం, దగ్గరికి రానివ్వం. అదే సెకండ్ ఏంటి అంటే అదే ఈ శరీరాన్ని గట్టిగా ఉంచుకోవాలి లేదా డాక్టర్స్ ఎప్పుడైనా కలిసాం అనుకోండి, వాళ్ళు ఫస్ట్ మనకి చెప్పేది ఏం చెప్తారు మాతాజీ ప్రభుజీ, హెల్త్ తో పాటు మీరు కొన్ని ఎక్సర్సైజులు చేయండి, మీ బాడీకి మంచిది, ఫిట్ గా ఉంచుకోండి అని అంటారా లేదా మాతాజీ ప్రభుజీ. సో సెకండ్ మనం ఏం చేస్తాం, ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటాం, అది ఫస్ట్ పాయింట్, అది ఫిజికల్ గా. సేమ్ అలాగే మనం మానసికంగా కూడా ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో ఎవరైతే మనలో నెగిటివిటీ పెంచుతున్నారో వాళ్ళు దూరంగా ఉంచుకొని ఒక బౌండరీ తీసుకొని జస్ట్ హాయ్ హెల్లో రిలేషన్ తో ఉంటాం అనమాట. అదే సెకండ్ వచ్చేసి ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ ఇంకా బాగుండాలి అంటే కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజులు చేస్తాం, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి జిమ్ అని అంటాం. మరి మానసికంగా మన మనసు బుద్ధి యొక్క కండరాలు లేదా ఎముకలు యాక్టివ్ గా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి, జపం చేయాలి. సాధన చేయాలి హరి బోల్ మాతాజీ, ప్రభుజీ. హరినామం. ధ్యానం చేయాలి లేదా జపం చేయాలి. సో ధ్యానము జపము అనడానికి భగవద్గీత సెకండ్ చాప్టర్ లో ఒక శ్లోకం ఉంది, ఎవరైనా చెప్పగలుగుతారా మాతాజీ. ఎందుకు మనము ఈ మాతాజీ. మైండ్ అండ్ బుద్ధిని, మన మైండ్ బుద్ధికి ఎక్సర్సైజ్ కి ఎగ్జాంపుల్ చెప్పారు, కరెక్టే, జపం చేయాలి లేదా చాంటింగ్ చేయాలి అని. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, సెకండ్ చాప్టర్ లో ఒక శ్లోకం ఉంది, చెప్పగలుగుతారు ఎవరన్నా.
2.41 శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హన్యతాంశ బుద్ధయో వ్యవసాయిన. సో ఎందుకనంటే ఈ మైండ్ ఏదైతే ఉందో లేదా మనసు బుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నాం మనం వదిలేసామనుకోండి, నానా రకాల ఆలోచనలు వస్తాయి. అవునా కాదా? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, అదే సింగిల్ పాయింటెడ్ ఫోకస్ పెట్టామనుకోండి, ఖచ్చితంగా వాటన్నిటి నుంచి వదిలేసి మనము ఏం చేస్తుంది, ఒక దాంట్లోనే కేంద్రీకృతం చేసుకోగలుగుతాం, ఒక పాయింట్ మీద లేదా ఒక దాని మీద. ఆ ఒకటి ఏమో చెప్తున్నాం, అయితే మెడిటేషన్ అంటున్నాం, లేదంటే చాంటింగ్ అని అంటున్నాం. ఇంకా ఈజీగా చెప్పండి, అలా ఏమి చేయకుండా ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు? ఏదో కారణం ఈ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది, మంచి ప్రోబ్ ఒకటి ఉంది, ఐడిల్ మైండ్ ఇస్ అ డెవిల్స్ వర్క్ షాప్. అవునా కదా? మాతా చేసిన ప్రోబస్ ఒప్పుకుంటారా? సో ఖాళీగా ఉన్న మనసు ఎట్లా ఉంటుంది, విధాలుగా పోతుంది. పోతూ ఉంటుంది. అందులో వచ్చే ఆలోచన అసలు ఎట్లా వస్తుంది, దేని గురించి వస్తుంది అనేది కూడా తెలియదు. ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఎప్పుడైతే మనం ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అనుకోండి, మా దేశం ప్రపోజ్ వంట బాగా చెయ్యాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా చేస్తామా లేదా? అవును మాత. ఏ మాత్రం కూడా చెడిపోకూడదు, ఇది వాళ్ళకి నచ్చాలి అని. అంటే ఏంటి, మనకున్న ఎనర్జీ లేదా మన ఫోకస్ అంతా కూడా ఒక వంట దాని మీద బాగా కుదరాలి అని అంటున్నాం. అలా ఎప్పుడైతే మనం ఒక దాని మీద కేంద్రీకృతిస్తామో మన ఇంట్రెస్ట్ మొత్తము, మనలో ఉన్న ఎనర్జీ అంతా కూడా దాంట్లోకి వస్తుంది. అందుకని సింపుల్ గా చెప్తారు, మనకి జపం చేసేటప్పుడు అటు ఇటు కూర్చోవద్దు, పరిగెత్తి చేయొద్దు, టైం ని లెక్కలో పెట్టుకొని చెయ్యొద్దు అని అంటారు. అవునా? రూల్స్ ఫర్ చాంటింగ్ అని చెప్పి 6 రూల్స్ అని చెప్పారు మనకి, గుర్తుందా? చాంటింగ్ చేసేటప్పుడు అది గుర్తుందా ఎవరికైనా? మనస్సంహరణం శౌచం, మౌనం మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం అనిర్వేదో, జప సంపత్తి హేతవః. గుర్తుందా మాతాజీ ప్రభుజీ? ఎస్ మాత. సో ఎట్లాగా అది మనం ఎలాగైతే, ఎందుకని అందులో చెప్తున్నామంటే, అంత కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే చెప్తామో మనలో ఉన్న మొత్తం ఎనర్జీ అంతా కూడా ఆ పని చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఈజీగా చెప్పాలంటే, సరే జపము చేయడం నా వల్ల కావట్లేదు, మెడిటేషన్ చేయడం నా వల్ల కావట్లేదు అంటే, మనకి ఇంట్రెస్ట్ కలిగించేవి మనం కుదుర్చుకోవాలి. మనకి ఏమేమి ఇంట్రెస్ట్ రావచ్చు, ఏదో కొత్తగా ఏదన్నా కొత్త బుక్ చదవడంలో, కొత్త లాంగ్వేజ్ చదవడంలో, లేదు అంటే ఏవైతే మనలో ఉన్న ప్యాషన్ ని తెలుగులో ఏమంటారో తెలియదు మాతాజీ, అంటే మనలో ఉన్న ఆసక్తిని పెంపొందించేవి ఏవైతే ఉంటాయో అవి గనక ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, ఆ ప్యాషన్ అలా అది పెంపొందించుకోవడం వల్ల నాకేం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కొత్త బుక్ చదివాను అనుకోండి, దాని నుంచి నాకు జ్ఞానం వస్తుంది. అవునా కదా మాతాజీ? అదే ఫర్ ఎగ్జాంపుల్ 2 రౌండ్స్ చేసేదాన్ని నేను 3వ రౌండ్ కూడా పెంచుకున్నాను అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ ప్యూరిఫై అవుతాను. అవునా కదా మాతాజీ? సో ఒక పాట లేదా ఒక కీర్తన నాకు అంత బాగా ట్యూన్ తో రావట్లేదు, నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచి ట్యూన్ వస్తుంది. అవునా కదా మాతాజీ? సో ప్యాషన్ పర్పస్ దగ్గర రావడానికి మనము ఎక్కువ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటాం. సేమ్ అలాగే మనం ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, మన మనస్సు లేదా బుద్ధిని దాని మీద కేంద్రీకృతం చేస్తూ ఉంటామో, మన ఎనర్జీ అంతా కూడా దాని మీద పెట్టడం వల్ల వేరే ధ్యాస అంటూ మనకి రాదనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వేరే ధ్యాస ఎప్పుడైతే రాదో, ఒకదాని మీద ఎప్పుడైతే మనం సింగిల్ పాయింటెడ్ ఫోకస్ ఉంటామో, అది ఖచ్చితంగా మన రాను రాను అది చదివేటప్పుడు కూడా మనకి అదొక రకమైన ప్రశాంతత కూడా చేకూరుతుంది. ఒప్పుకుంటారా లేదా మాతాజీ ప్రభు? ఎస్ అవును మాట. అవును మాట. అండ్ ఇంకొకటి మూడవది, ఫస్ట్ వచ్చేసి మనం ఏమనుకున్నాము, ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఎలా దూరంగా ఉంటామో, నెగటివ్ పీపుల్ కి దూరంగా ఉండాలి. సెకండ్ వచ్చేసి ఎలా అయితే జిమ్ కి వెళ్తామో ఫిజికల్ బాడీ ఫిట్నెస్ కోసము, మనం ఏం చేయాలి, జప చాంటింగ్ చేస్తూ ఉండాలి. సో సింగిల్ పాయింటెడ్ ఫోకస్ గా ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, ఈ జిమ్ తో పాటు నాకు శరీరం సహకరిస్తేనే కదా మనము ఏదన్నా పని చేయగలుగుతాం. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు నిద్ర ఆపుకోగలుగుతారు మీరు. అవునా కదా మాతాజీ? అంటే ఏదో పని పడింది, ఏదో ప్రయాణం చేయాల్సి వచ్చింది, ఆ రోజు 3 గంటలు నిద్రపోగలిగారు. సో మరుసటి రోజు సరే ఇంకా వేరే ఏదో పని వచ్చింది, పడుకోలేకపోయారు, లేదా ఎవరికో బాగాలేదు, అక్కడ వాళ్ళతో ఉండాల్సి వచ్చింది, నెక్స్ట్ డే కూడా నిద్ర లేదు, అప్పుడు 3వ రోజు మన పరిస్థితి ఏంటి మాతాజీ ప్రభుజీ? మనం పడిపోతాం మాతాజీ. ఎస్ మాతాజీ. సో ఫిజికల్ ఫిట్నెస్ కోసం నిద్ర ఎలా ఇంపార్టెంటో, మన ఈ మానసిక బుద్ధి మనస్సుకి కూడా మినిమం రెస్ట్ అనేది ఇంపార్టెంట్. రెస్ట్ అంటే నిద్రపోమని కాదు. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఫిజికల్ బాడీ మంచిగా ఉండాలి అంటే మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినట్టు ఒక 6 నుంచి 8 గంటల నిద్ర మంచిది. అవునా కదా? సో శ్రీల ప్రభుపాద గారు కూడా చెప్తా ఉంటారు, మన 24 గంటల రోజుని 3 భాగాలుగా చేయమంటారు. అవునా కదా? 3 భాగాల్లో ఒక భాగం దేనికి, నిద్రకి, ఒక భాగం నీ కర్మలకి, ఇంకొక భాగం జపానికి. జపానికి. సో భగవత్ సేవ అని చెప్పొచ్చు.
సర్వీస్ టు గాడ్. సో ఇలా 3 భాగాలుగా చేసుకోవడంలో కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. మన ఏదైతే ఈ శారీరక బాడీ ఉందో అది 8 గంటలు మినిమం నిద్రపోగలిగితేనే మనం యాక్టివ్ గా ఉండగలుగుతాం. అలా కాకుండా 8 గంటలకు మించి నిద్రపోయారు అనుకోండి, సింపుల్ గా అంటారు, ఏమంటారు, కుంభకర్ణంలా నిద్రపోతున్నావు, ఎలా అంతసేపు నిద్ర పట్టుద్ది నీకు అని అంటూ ఉంటారు. అవునా కదా మాతాజీ? లేజీ అంట. అవును. అంతెందుకు పోనీ మనము సరే నేను 6 గంటలు నిద్రే పోతున్నాను అని అనుకుందాం. ఎంతమందికి కళలు రాకుండా ఉంటాయి మాతాజీ ప్రభుజీ? ప్రతి ఒక్కరికి వస్తాయా లేదా? అంటే మనము భౌతికంగా నిద్రపోయినా సరే లోపల మన మైండ్ లేదా బుద్ధి ఏదైతే మనం ఆ రోజులో మన బుద్ధి మీద ఇంపాక్ట్ పడుతుందో ఆ ఇంపాక్టే మనకి కళల రూపంలో వస్తుందని సైంటిస్టులు చెప్తారు. తెలుసు కదా మాతాజీ మీకు? ఏదన్నా ఒక విషయం మనల్ని బాగా కలిచివేస్తే అదే మనకి కళలాగా వస్తుంది నిద్రలో. ఆ కళ రావడం వల్ల మన మనస్సు బుద్ధి అనేవి రెస్ట్ లో ఉండవు. అవి ఏం చేస్తాయి? సో దాని వెనకాల తిరుగుతూ తిరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మంచి నగ చూసి పడుకున్నాం అనుకుందాం, మనకి కళలో ఖచ్చితంగా నగలు వస్తాయా లేదా మాతాజీ ప్రభుజీ? ఒక ఇల్లు చూసాం అనుకుందాం, లేదా ఒక మంచి సినిమా అనుకుందాం, వస్తాయా లేదా మాతాజీ ప్రభుజీ? వస్తాయి మాట. సో అంటే ఏంటి, మన మైండ్ బుద్ధి పడుకునే దాని ముందని కాదు, ఒక రోజులో దాని యొక్క ఇంపాక్ట్ మన మీద ఉండద్దు అంటే ఆ జనరల్ గా ఇది చెప్పింది ఏంటి అంటే, పడుకునే ముందు అందరికీ తెలిసిందే ఫోన్లు చూడొద్దు అని అంటాం. ఫోన్లతో పాటు చాలా మంది బుక్ చదివితే నిద్ర వస్తుంది అని అనుకుంటారు. ఆ బుక్ రీడింగ్ కూడా చేయకూడదు మాతాజీ ప్రభుజీ. ఆ బుక్ రీడింగ్ అనేది ఒక ఆధ్యాత్మికం అయితే పర్లేదు, అదే వేరేదైతే ఆ బుక్ లో చదివే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ నవల్ అనుకుందాం, ఆ స్టోరీ రన్ అవుతుంది అంటే ఏంటి, మీరు ఒక సినిమా చూసినట్టే కదా. సో అందుకనే పడుకునే ముందు జనరల్ గా ఏం చేయమని చెప్తారు, దేవుడికి దండం చేసి పెట్టుకో, లేదు అంటే ఇంకా సింపుల్ గా ఎంత బిజీ లైఫ్ లో అయినా సరే మీరు పొద్దు నుంచి మనం ఏవైతే డెడికేటెడ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ చెప్తామో 16 మాలలు లేదా 12 మాలలు లేదా 8 మాలలు, ఆ 8 మాలలు అనిపించవచ్చు ఒక్కొక్కసారి నేను చేసేసిన అయ్యో ఇవాళ నాకు మంచిగా జరిగినట్టు అనిపించలేదు నా జపం అని చెప్పి అనుకున్నా గానీ పడుకునే ముందు ఖచ్చితంగా మనకి వేరే ఏ పనులు ఉండవు. ఒక్క 10 నిమిషాల సమయం కేటాయించి అదే గనక చాంటింగ్ చేస్తే అప్పుడు చేసే చాంటింగ్ చాలా ఉన్నతంగా ఉంటుందా లేదా మాతాజీ? అవును మాతాజీ. సో బిఫోర్ స్లీపింగ్ ఖచ్చితంగా ఒక అరగంట ముందు కుదిరితే ప్రేయర్ చేయాలి లేదా మెడిటేషన్ చేయండి. అంటే ఆ మెడిటేషన్ అనేది మళ్ళీ చెప్తున్నా సింగిల్ పాయింటెడ్ ఫోకస్ అన్నమాట. అలాగే ఇంకొకటి వచ్చేసి చాంటింగ్ అన్నమాట. హరే కృష్ణ జప మంత్రం ఒక 10 మినిట్స్ క్లియర్ గా చేస్తే ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అండ్ రెస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఇది మూడోది అన్నమాట. అండ్ నాలుగోది వచ్చేసి ఫిజికల్ హెల్త్ కోసం మనం ఏం చేస్తూ ఉంటాము, జిమ్కి వెళ్తే జిమ్ ఏం చెప్తాడు అతను ట్రైనర్, మీరు బలంగా ఉండాలి అంటే ఏం చెప్తాడు మాతాజీ అండ్ ప్రభుజీ? హరే కృష్ణ. ఫుడ్ మంచి ఆహారం తీసుకోమంటారు. మంచి ఫుడ్ తీసుకోండి అని అంటారు. అంటే ఫిజికల్ హెల్త్ కాపాడుకోవాలి అంటే మనము న్యూట్రిషన్ ఫుడ్స్ తీసుకుంటాం. ఎందుకంటే మనం ఎలా తింటే అలా తయారవుతాం కాబట్టి. ఇంకా ఈజీగా చెప్పాలంటే మరి మెంటల్ హెల్త్, ఎప్పుడైనా మనకి ఆరోగ్యం బాగాలేదనుకోండి, లేదా ఇంట్లో ఎక్కడన్నా ఒక 10 రోజులు ట్రిప్ వెళ్ళి వచ్చాం అనుకుందాం, ఇంట్లో అమ్మ చేసిన వంట నచ్చుతుందా మీకు, బయట ట్రిప్ లో తిన్న వంట నచ్చుతుందా మాతాజీ ప్రభుజీ? ఇంట్లో అమ్మ చేసినది నచ్చుతారు మాతాజీ. అందుకే మనం బయటదంతా ఇంగ్లీష్ లో కనుక దీన్ని చూస్తే మామ్ అని అన్నాం అనుకోండి, MOM అని రాస్తాం, అవునా? సో దాన్ని రివర్స్ చేసాం అనుకోండి, అదే అద్దంలో చూస్తే మళ్ళీ మామ ఏమొస్తుంది, వేస్తారు. అది మామ్ మళ్ళీ మామ వస్తుంది. వస్తుంది. అదే కాదు, మనం WO తిరగల వేస్తే దాన్ని WOW, వావ్. మామ్ ఈజ్ ఆల్వేస్ ఏ వావ్. ఎందుకంటే అమ్మ చేతి వంటని మించిన వంట వేరొకటి లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తిని పెరిగేదే అమ్మ చేతి వంట కాబట్టి. అందుకని ఇక్కడ ఏం చెప్తాం, మన మనస్సు బుద్ధి కూడా మనం ఈ భౌతికాన్ని వీడి ఆధ్యాత్మికానికి వచ్చినప్పుడు భూదేవిని ఎలా చూస్తాము, మదర్ అర్త్ అని అంటాం, అవునా కదా? సో ఎలా అయితే మన ఇంట్లో మన అమ్మ చేసి పెట్టేది మనకి ఎలా అమృతమయంగా ఉంటుందో, ఈ భూదేవి నుంచి వచ్చిన పంటలు తింటే, లైక్ మదర్ అర్త్ నుంచి ఏవేవైతే ప్రొడక్ట్స్ వస్తాయో అవి తినటం వల్ల ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుందా లేదా? బాగుంటుంది మాతాజీ. సో మదర్ ఎర్త్ ప్రొవైడ్స్ మనకి ఏంటంటే, ఆ మదర్ ఎర్త్ నుంచి వచ్చే ఏమేం చెప్తాం, కందమూలాలు కావచ్చు లేదా వెజిటేరియన్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం మసాలాలు తింటూ ఉంటామో అందులో వేసే కారాలు మనలో ఏ గుణాలను పెంచుతాయి, రజో తమో గుణాలను పెంచుతాయి. సాత్వికంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం వెజిటేరియన్ ఫుడ్, ఎందుకంటే మనం ఏది తీసుకుంటామో దానికి పరంగా మన బాడీ రియాక్ట్ అవుతుంది. ఇంకా ఈజీగా చూడండి, ఎప్పుడైనా గమనించారా మీరు, మంచి స్పైసీ ఫుడ్ లేదా మసాలాలు వేసిన కూర తిన్నప్పుడు మీరు మీ పొట్ట ఎలా ఉంటుంది, మీరు కాదు మీ పొట్ట ఎలా ఉంటుంది, కడుపులో మంట రావడము, గ్యాస్ రావడం అట్లాంటివి అనుభవిస్తారా లేదా మాతాజీ? అనేజీగా ఉంటుంది. అదే ఒక సింపుల్ సాత్వికమైన ప్రసాదం తీసుకుంటే ఎలా ఉంటుంది, అసలు ఇంకా ఇంకా కావాలనిపిస్తుందా లేదా ప్రసాదం? అవును మాతాజీ.
సో మనం ఏదైతే తింటున్నామో అలానే మనం తయారవుతాం కాబట్టి ఖచ్చితంగా అదే కాకుండా మనం తిన్నదే కాదు మనకి పంచేంద్రియాలు ఉన్నాయి అవునా కదా మాతాజీ పంచేంద్రియాలు అవును ఏంటి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రభు కళ్ళు గాలి, నేల, కళ్ళు నీరు, ముక్కు చెవులు. మనకున్న పంచేంద్రియాలు మన కళ్ళు ముక్కు కళ్ళు, చేతులు ముక్కు, కళ్ళు కాళ్ళు ముక్కు చెవులు చర్మం, నోరు నోరు, చర్మం. ఇవి అన్ని కూడా మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మన మానసిక బుద్ధిని లేదా మన మానసిక మరియు బుద్ధి యొక్క ఆరోగ్యాన్ని తెలుపుతాయి. అంటే మన కళ్ళు ఏమి చూడడానికి ఆనందపడుతున్నాయి, మన చేతులు ఏం చేయడానికి ఆనందపడుతున్నాయి, మన చెవులు ఏవి వినటానికి ఆనందపడుతున్నాయి, మన నాలిక ఏం మాట్లాడడానికి లేదా ఏమి తింటే ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక కృష్ణ తత్వంలో తప్ప లేదా కృష్ణుని యొక్క సేవలో తప్ప ఇంకెక్కడ నియమించినా సరే మనకి మంచి హెల్త్ అనేది వస్తుందా? రాదు మాతాజీ. మానసికంగా బుద్ధిపరంగా రాదు. కళ్ళు రాదు. ఎక్కువ సినిమా చూసాం అనుకోండి ఇంకెక్కడెక్కడ ఏ మంచి సినిమాలు వచ్చినాయా లేదా ఇప్పుడు కొన్ని సినిమాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు అందరికి ఏమొస్తున్నాయి యూట్యూబ్ ఫేస్బుక్ రీల్స్ అన్నమాట. ఈ రీల్లో ఏముంది నెక్స్ట్ రీల్లో ఏముంది ఆ కళ్ళు అనేవి ఇక దేనికి అడిక్ట్ అవుతున్నాయి ఏం రీల్ వచ్చింది అనే దాని మీద లేదా మోడల్ డిజైన్స్ అని అనుకుందాం లేదా ఫ్యాషన్ అనుకుందాము దాంట్లో ఏమొస్తుంది. అలాగే మన చెవులు దేనికి ఉపయోగిస్తున్నాం హరినామం మనం జపించే హరినామాన్ని వినటానికి ఉపయోగిస్తున్నామా లేదా ఇతరులు చెప్పే గాసిప్స్ వినడానికి వినియోగిస్తున్నామా. నా ఈ చేతులు దేవుని యొక్క సేవ చేయడానికి ఉన్నాయా లేకపోతే ఇంకొకరిని కొట్టడానికి ఉన్నాయి. సింపుల్. అలాగే నేను వాడే నా ఈ టచ్ అన్నమాట స్కిన్ టచ్ పంచేంద్రియాలు మొత్తం అంతా కూడా మనము కృష్ణుడి యొక్క సేవలో పెట్టడం వల్ల ఖచ్చితంగా మన మనస్సు బుద్ధి అనేది మంచి కండిషన్ లో ఉండడం వల్ల మనకి భగవతత్వంలో మనం పైకి వెళ్ళేది ఆస్కారం పెరుగుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక మంచి జీవితం గడపాలి అంటే మనకి మంచి హెల్త్ ఉండాలి. ఆ మంచి హెల్త్ దేని వల్ల వస్తుంది? నాకు శరీరం బాగానే ఉన్నా మనసు బుద్ధి సరిగ్గా లేదనుకోండి అప్పుడు నాకు మంచి ఆరోగ్యం ఉంటుందా? ఉండదు. సో మంచి జీవితం కావాలి అంటే మంచి ఆరోగ్యం కావాలి. ఆ మంచి ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేదే నా బుద్ధి. సో నా బుద్ధి సరిగ్గా ఉండాలి అంటే ఆ బుద్ధి ఎలా ప్రవర్తిస్తుంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి. నితాయ్ శివని మాతాజీ మంచి ప్రోవర్బ్ చెప్పారు. గుడ్ లైఫ్ ఉండాలి అంటే గుడ్ హెల్త్ ఉండాలి. గుడ్ హెల్త్ ఉండాలి అంటే గుడ్ మైండ్ ఉండాలి. గుడ్ మైండ్ ఉండాలంటే ప్లీజ్ డోంట్ మైండ్. సో దేన్ని ఎక్కువగా పట్టించుకోకూడదు. దేన్ని పట్టించుకోవాలో దాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు మనం 4 ఒకసారి క్యుములేటివ్ గా చూద్దాం. ఫస్ట్ ఏమని చెప్పాము? ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఎలా దూరంగా ఉంటామో నెగటివిటీ కలిగించే మనుషుల నుంచి దూరంగా ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి చాంటింగ్, చాంటింగ్. ఏకేహ కురునందన వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. సో మనం సింగిల్ పాయింటెడ్ ఫోకస్ లో ఉండాలి. ఏ విధంగా అయితే మనము ఫిజికల్ బాడీ కోసం జిమ్ కి వెళ్ళి దాన్ని పోషణలో పెట్టుకోవాలనుకుంటామో ఒకే సింగిల్ పాయింటెడ్ ఫోకస్ అలాగే మనం చాంటింగ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఫుడ్ ఆహారం ఫుడ్, నిద్ర నిద్ర నిద్ర. థర్డ్ వన్ వచ్చేసి నిద్ర ఎలా అంటున్నాము పడుకునే ముందు ఖచ్చితంగా మనం ఏం చేయమంటున్నాం అక్కడ చాంటింగ్ చేయమని చెప్తున్నాం Chanting అన్నమాట చేయాలి. పడుకునే 10 నిమిషాల ముందు. అండ్ నాలుగోది వచ్చేసి ఫుడ్. మనం ఏం తింటున్నాం టైం. సో ఈ 4 మీరు ఒకసారి గమనించారనుకోండి మెంటల్ మీకు ఇంకోటి గుర్తు రావాలి. ఏం గుర్తొస్తుంది మాతాజీ? ఎప్పుడు 4 రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటారు మన ఇస్కాన్ లో. ఏంటివి అవి? ఏబిసిడి. ఏబిసిడి. సో ఫస్ట్ వన్ మనం ఎలా తీసుకోవచ్చు? అసోసియేషన్. అవునా కదా? మనం ఎవరితో ఉంటున్నామో ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు. సెకండ్ వన్ సింగిల్ పాయింటెడ్ ఫోకస్ కోసం బుక్ రీడింగ్ చేయమని చెప్తున్నాం. ఏదైనా కొత్తది నేర్చుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తాం మనం? బుక్ రీడింగ్ అని చెప్తాం. థర్డ్ వన్ వచ్చేసి మంచి నిద్రకి మనం ఏం చెప్తున్నాము Chanting. పడుకునే ముందు? చాంటింగ్. సి ఫర్ చాంటింగ్. డైట్. అండ్ డి ఫర్ మనం ఏది తీసుకుంటున్నామో అలాగే మనం ఉంటాం కాబట్టి డైట్. అలాగే పంచేంద్రియాలు కృష్ణుడి యొక్క సేవలో పెట్టమంటున్నాం కాబట్టి డైట్ ఆర్ డైటీ వర్షిప్. సో ఈ 4 కూడా మనసు బుద్ధి అనేవి మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన ఈ 4 అసోసియేషన్, బుక్ రీడింగ్, చాంటింగ్ అండ్ డైటీ వర్షిప్. Diet. సో ఈ 4టిని కూడా ఇలా రిలేట్ చేసుకోవచ్చు. సో నేను దీనికి తీసుకున్న డేటా ఎక్కడ నుంచి అనేది మీకు చెప్పలేదు కదా. హిస్ గ్రేస్ గౌర్ గోపాల్ దాస్ ప్రభుజీ వీడియో నుంచి నేను కలెక్ట్ చేసి మీకు చెప్పాను మాతాజీ. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా తెలియక చెప్పినా ఏమన్నా మిమ్మల్ని హర్ట్ చేసేట్టు ఎగ్జాంపుల్స్ తీసుకున్నా నన్ను క్షమించాలి. చాలా సో బాగా చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా బాగా ఎగ్జాంపుల్స్ తో సహా చాలా చక్కగా చెప్పారు. అంతా గురు వైష్ణవ కృప మాతాజీ. సో విన్నదే నేను. మనం ఎలా ఉండాలనేది అర్థమైంది మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సమవేత గౌర భక్త బృంద కీ జై. సమవేత హరే కృష్ణ శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ